స్వాగతం. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో బహిరంగ వేలం. సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం బహిరంగ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మొత్తం 42,55,555 ఆదాయం లభించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. వేలం వివరాలు ఇలా ఉన్నాయి. కొబ్బరికాయల వేలం 11,05,000 రూపాయలకు శ్రీకాంత్ రెడ్డి, లడ్డు పులిహోర వేలం 9,90,000 రూపాయలకు చంద్రశేఖర్, కొబ్బరి చిప్పల వేలం 2,57,000 రూపాయలకు రామారావు, జాయింట్ వీల్ వేలం 17,25,000 రూపాయలకు రత్నం, థాయ్ బజార్ వేలం 1,50,555 రూపాయలకు నరసింహాచార్యులు దక్కించుకున్నారు. భక్తుల నుంచి విశేష స్పందన లభించడంతో వేలం విజయవంతంగా ముగిసిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలకు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నట్లు ఈవో శశిధర్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, సోమేష్, శివకుమార్లతో పాటు ధర్మకర్త మండలి సభ్యులు చంద్రశేఖర్, లక్ష్మీకాంతారావు, నిర్మల, రమేష్ యాదవ్, ఎల్లయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, కుమారి మహేష్, దీపక్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది. రత్నకాయ బాట 13,25,000. అనిల్ చీమలదారి అనిల్ చీమలదారి అనిల్ 14,01,000. పూజా సామాగ్రి చాలా పరిస్థితి 1 సంవత్సరము 1/1/2026 నుండి 31/12/2026 అంటే కాల పరిస్థితి 1 సంవత్సరం అండి. టెంకాయ మరియు పూజల 9,05,000 అంటే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి యొక్క వేలంపాట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సంవత్సరము వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట మా యొక్క ఈవో గారు శశిధర్ గుప్తా, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరి మధ్యలో మరి వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి యొక్క వేలంపాటలో మరి ఏవైతే కొబ్బరికాయలు కానీ, లడ్డూ పులిహోర కానీ, కొబ్బరి చిప్పలు కానీ, థాయ్ బజార్ కానీ, జాయింట్ వీల్ ఇలాంటి ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఈ యొక్క థాయ్ బజార్ వేలంపాట పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వేలంపాటలో కొబ్బరికాయలకు 11,05,000కు శ్రీకాంత్ రెడ్డి గారు వీరాలు వేలంలో దక్కించుకున్నారు. వారికి ఒక 4-5 టెంపుల్ కూడా ఈ యొక్క దేవస్థానాలలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి.
మరి ఆయన 11,05,000కు మరి కొబ్బరికాయలు వేలంపాటలు దక్కించుకున్నాడు. అలాగే లడ్డూ పులిహోర 9,90,000కు ఎం చంద్రశేఖర్ గారు 9,90,000కు లడ్డూ పులిహోర అది ఆయన దక్కించుకున్నారు. అలాగే కొబ్బరికాయలు ఏదైతే కొబ్బరి కొట్టిన తర్వాత ఆ చిప్పలు అవి కూడా వేలంపాట పెట్టడం జరుగుతుంది. మరి వాటిని 2,55,000కు రామారావు గారు తీసుకోవడం జరిగింది. కొబ్బరి చిప్పలు 2,55,000కు. అలాగే జాయింట్ వీలు, ఈ యొక్క జాయింట్ వీల్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక 10 ఐటమ్స్ దాకా ఉంటాయి. వాటికి 17,25,000 రూపాయలకు రత్నం గారు మరి ఆయన దక్కించుకోవడం జరిగింది జాయింట్ వీల్ది. తైబజారు ఈ యొక్క షాపులు ఏవైతే గుడి ముందట తైబజారు పెట్టుకొని దానికి సంబంధించిన తైబజారు వేలంపాట వసూలు చేసుకోవడానికి కోసము 1,50,550 రూపాయలకు నరసింహాచారి గారు వారు దక్కించుకోవడం జరిగింది. మరి యొక్క ఈ 5 వేలంపాటలో 42,25,555 రూపాయలు మరి మన దేవస్థానానికి రావడం జరిగింది. మరి యొక్క శివరాత్రికి ఈ యొక్క వేలంపాట పెట్టి మరి ఈ వేలంపాటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడము మాకెంతో సంతోషకరమైన విషయం అంటని చెప్పి, అలాగే గుడి యొక్క అభివృద్ధికి కూడా ఎంతో ముంగట ఇంకా అభివృద్ధి పదంగా నడిపించడానికి మరి యొక్క ఉదాహరణ ఈ వేలంపాటనే అని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలంపాటలు నిర్వహిస్తాము. ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి, లడ్డు పులిహోర, కొబ్బరి చిప్పల సేకరణకు, తైబార్కు వీటన్నిటి కూడా ఒక సంవత్సర కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు. వీటన్నిటి మీద మనకు 42,25,550 రూపాయలు దేవాలయానికి ఆదాయం సమకూరింది. గత సంవత్సరం కన్నా సుమారుగా 90% ఆదాయం పెరిగింది టెండర్ల వల్ల. ఇది ఎంతో చెప్పుకోదగిన విషయము. ఇదంతా కూడా మేము దేవాలయ అభివృద్ధికి దీన్ని ప్రపోజల్ పంపించేదని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకు ఉపయోగించుటకు నిర్ణయిస్తున్నాం.